న్యూస్ ఛానల్. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా ప్రధానంగా ముందుండి నడిపించిన జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాసరావు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నేడు న్యూ బోయిన్పల్లి ధనలక్ష్మి కాలనీ బీసీ ఆఫీస్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమన్వయం చేస్తూ ముందుండి నడిపించిన జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాసరావు గారి నాయకత్వానికి హాజరైన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించారు. ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు చెంపన్న ప్రతాప్, భానుక నర్మదా మల్లికార్జున్, విఎన్ శ్రీనివాస్, వి మాలాద్రి, లీడర్ బాబు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీ సంఘ నాయకులు, సభ్యులు, భుజన సోదరులు హాజరై మహాత్మా పూలే సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన బీసీ ప్రజా చైతన్య వేదిక సభ్యులు, బీసీ ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు యనమల శ్రీనివాసరావు, ఓం ప్రకాష్ యాదవ్, రమేష్ ముదిరాజ్, విశ్వరాజ్ యాదవ్, వేణుగోపాల్ ముదిరాజ్, వెంకట్చారి, గడ్డిల శ్రీను ముదిరాజ్, ఆర్టీసీ మధు, బండి శ్రీను, డైమండ్ పాయింట్ ఉత్తరయ్య, కట్టెల కుమార్, ఇట్ల రాజు ముదిరాజ్, ఎన్ దత్తాత్రేయ, వీరస్వామి ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, మాదాల వెంకటేష్, డి ముత్యాలు, వై నారాయణాచారి, వై బ్రహ్మచారి. ఈ సందర్భంగా యనమల శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు న్యూ బోయిన్పల్లి బాబూజీ నగర్ ధనలక్ష్మి కాలనీ నందు జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక కార్యాలయం నందు మరి మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఘనంగా జరిగింది. మరి ఆయన కన్న కళ ఏంటంటే పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలనేదే ఆయన కళ. మరి ఆ రోజులలో సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఆమె ఎన్నో రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాల భారతదేశం అంతా కూడా వాళ్ళు తిరిగి స్కూళ్ళు పెట్టి మరి విద్య నేర్పించి అతి ముఖ్యంగా మహిళలకు కూడా విద్య నేర్చుకోవడానికి తోడ్పడిన గొప్ప వ్యక్తులు వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు మరి వాళ్ళ ఈ విగ్రహాలు అయితేనేముంది, వాళ్ళ పాఠ్యం పుస్తకాలలో అయితేనేముంది, వాళ్ళ చరిత్ర మరి ఉండాలని చెప్పేసి మేము జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కూళ్ళల్లో ఖచ్చితంగా సరస్వతి విగ్రహం అండ్ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఈ ముగ్గురు విగ్రహాలు ఉండాలని చెప్పేసి మేము బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన కన్న కళలు ఏంటంటే రాజ్యాధికారం కోసం కళలు కన్నారు. ఆయనను మరి అంబేద్కర్ గారు మా గురువు గారు అని చెప్పేసి ఏకలవ్యుడికి విద్య నేర్పకపోతే ద్రోణాచార్యులు మట్టి స్టార్ట్ చేసుకొని ఏ విధంగా అయితే విద్య నేర్చుకున్నాడో మరి అంబేద్కర్ గారు కూడా మా గురువు గారు అని చెప్పుకొని ఈరోజు కూడా ఆయన గర్వంగా చెప్పి ఆయన ఆశయాలను, ఆయన రచించిన పుస్తకాలను తీసుకొని మరి ఇంత పెద్ద రాజ్యాంగం మరి అందరూ ఒక 9 మంది 11 మంది అడక్కమితోటి రాజ్యాంగం రాయడం జరిగింది. ఇవాళ ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి ఇవాళ బీసీలు బహుజనులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఎస్సీలకి నామమాత్రంగా రిజర్వేషన్ ఉంది, బీసీలకి అది కూడా లేదు. మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 3 పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఏమనుకోవాలి బీసీలందరూ? బీసీలను మోసం చేస్తున్నాయి, ప్రతి పార్టీ కూడా మోసం చేస్తుంది. ఇక్కడ నుంచి సహించేది లేదు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎక్కడ కూడా సహించేది లేదు. ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలి. దయచేసి బీసీలు అన్ని పార్టీలలో నాయకులు బయటికి రావాలి, మరొక పార్టీ పెట్టాలి. వాళ్ళు ఇచ్చే తాయిరాలకో దీనికో అమ్ముడు పోకుండా నాయకులు బీసీ ఉద్యమాలు నేర్పెట్టారు. వాళ్ళు ఇచ్చే బిర్యానీకో లేకుండా వాళ్ళు ఇచ్చే పైసలకో అమ్ముడు పోతే బీసీలు బహుజనులు అన్యాయం అయిపోతున్నారని చెప్పి సభాముఖంగా మీకు తెలియవలసింది. బాగుపడితే వచ్చే జనరేషన్ కూడా బాగుంటుంది, మన సనాతన ధర్మం కూడా బాగుపడుతుంది. దీన్ని అందరూ గ్రహించి అందరూ కూడా మనకి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మనకేంటంటే మన జనాభా ప్రకారం మనకు కూడా హక్కులు, మాకు వచ్చే హక్కులను మీరు అందరూ ఇవ్వాలని కోరుతూ మరి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందికి అగ్ర పురస్కారాలు, ముఖ్యమంత్రులు అలా ఎన్నెన్నో పోస్టులు ఇచ్చాం మనం. ఇప్పుడు మన రాబోయే తరానికి అట్లీస్ట్ మన బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కూడా కావాలన్న ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు దీనికి పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ నాయకత వర్ధిల్లాలే, బీసీ నాయకత వర్ధిల్లాలే.